ఈ రోజు నా బద్ధకాన్ని చూసి నేనే షాక్ అయ్యా. ఎందుకంటే పొద్దున్న లెగాల్సింది మధ్యాహ్నం 2:00కి లెగిసా. ఇంకెలాగో ఆఫీస్కి వెళ్ళలేదు కదా అని చెప్పి మధ్యాహ్నం ఫుడ్ తినడానికి అయితే బయటకు వచ్చా. ఒక మీల్స్ చెప్పుకున్నా. మీల్స్ చాలా బాగుంది, కానీ నాకు ఎందుకో మీల్స్ పొట్ట ఫీలింగ్ అనిపించలేదు. సర్లే అని చెప్పి బిర్యానీ చెప్పుకున్నా. ఇది ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా బాగుంది. మొన్న బోన్లెస్ తిన్నా, ఇప్పుడు ఫ్రై పీస్. ఈ రెండు చాలా బాగుంది. పక్కనే ఉన్న షాప్ లో బిస్కెట్స్ అయితే తీసుకున్నా. ఇది నా చిన్నప్పుడు తిన్నా కోకోనట్ బిస్కెట్. నెట్ఫ్లిక్స్ లో దురందర్ మూవీ చూస్తూ అయితే బిస్కెట్స్ తినేసా. పడుకుని లేచేసరికి 8 అయింది. ఇంక సర్లే అని చెప్పి తలస్నానం చేస్తా. ఇంక ఈ లోపు కింద హాస్టల్లో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు మా హాస్టల్లో గుత్తొంకాయ పెట్టారనమాట. కానీ గుత్తొంకాయ చాలా చాలా బాగుంది. మోస్ట్లీ ఎక్కువ నేను తిన్ను, బట్ నాకు బాగానే నచ్చింది. రోజు చారు వేసుకొని కూడా తినేసా. ఇంత తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సర్లే అని చెప్పి దగ్గరే కదా అని చెప్పి టీఎఫ్సీకి రాగానే స్వీట్స్ కనిపించేసరికి సర్లే అని చెప్పి కలకని చెప్పుకొని తినేసా. తర్వాత హాట్గా ఏమన్నా తింటే బాగుంటుంది అని చెప్పి చికెన్ పై అండ్ ఎగ్ పఫ్ కూడా చెప్పుకొని అవి కూడా తినేసా. ఎగ్ పఫ్ టేస్ట్ అయితే బాగానే ఉంది అండ్ చికెన్ పై టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. హాస్టల్ క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పి రిటర్న్ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ వాటర్ మెలన్ కనిపిస్తుంది. సమ్మర్ వచ్చేసినట్టుంది. వాటర్ మెలన్స్ కూడా అమ్మేస్తున్నారు. ఇంకా అది కూడా చెప్పుకొని తినేసా. కంటెంట్ నచ్చితే ఫాలో చేయొచ్చు కదా.